ప్రార్థన చేసే వ్యక్తి జీవితంలో ముఖ్యమైనవి 3 ఉంటాయి: ప్రార్థన, స్తుతి, ఆరాధన. ఈ 3 కూడా ఒక క్రైస్తవుని జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. చాలామంది ప్రజలు దేవుణ్ణి స్తుతించడము, ఆరాధించడము తగ్గిస్తారు. దేవుని దగ్గర అనేకమైన మనవులు అడగడము, పొందుకోవడం అనేది చేస్తూ ఉంటారు. ప్రతి మనిషి జీవితంలో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. ప్రతిరోజు కూడా మనము దేవుణ్ణి ఘనపరచాలి, స్తుతించాలి. కృతజ్ఞత కలిగిన వారు ఎల్లప్పుడూ కూడా స్తుతించాలి. స్తుతి చెల్లించే విషయంలో ఒక 4 విషయాలు మనకు కనబడతాయి. మొదటిది, ఎప్పుడు కృతజ్ఞత కలిగి జీవించాలి అంటే ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి జీవించాలి. రెండోది, దేని కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే సమస్తం గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే పరిశుద్ధమైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఆయన పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కృతజ్ఞతలు చెల్లించే విషయంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి, మనిషి తనకు తాను స్తుతులు చెల్లించుకుంటాడు. 2, దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తాడు. కొంతమంది అయితే వారిని వారు స్తుతించి ఆరాధించుకోవటంలో ముందడుగు వేస్తారు.